ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? లేదు, మీ సంతోషం బాధింపబడి ఉన్నది. మీ హృదయంలో ఒక అలజడి, కొంచెం దుఃఖముతో నీరసముతో ఉన్నారు కదా. ఎందుకు అని అంటే, నేను ప్రభువులో ఉండి తీర్మానము చేసినట్లు స్థిరముగా ఉండలేకపోతున్నాను. ప్రార్థించాలనుకుని ప్రార్థించలేకపోతున్నాను. బైబిల్ చదవాలనుకుని చదవలేకపోతున్నాను. క్రమంగా చేయటలేదు. అప్పుడప్పుడు విడిచి చేస్తున్నాను. దేవునితో నడవాలని ఇష్టమే, అయితే యథార్థముగా యేసు కూడా నడవకుండునట్లు చాలాసార్లు నేను సోలిపోతున్నాను అని కలతతో నిలుచున్నారా? మీకొక అద్భుతమైన వాక్యమును ఈ దినము దేవుడు ఇచ్చుటకు ఇష్టపడుచున్నారు. వేదగ్రంథంలో 2 తిమోతికి 2వ అధ్యాయము 13వ వచనము, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగినవాడుగా ఉండును. నా పరిచర్య ప్రారంభ కాలములో నేను ఇలా అనేకమైన తడబాటులు, ఆత్మీయ జీవితంలో స్టడీగా వెళ్ళలేక, ప్రార్థనలో తడబాటు, విశ్వాసములో తడబాటు, దేవునితో చేసిన నిబంధనలో తడబాటు. అప్పుడు చాలా అనుభవం కలిగిన ఒక సేవకుడు నాతో మాట్లాడుచున్నప్పుడు ఈ మాటను చెప్పారు. మనము నమ్మదగిన వారముగా కాకపోయినను దేవుడు నమ్మదగిన వారుగా ఉన్నారు అని ఈ మాట చెప్పారు. ఈ మాట నాతో మాట్లాడడం ప్రారంభించింది. నేను దాని నుంచి ప్రార్థించినప్పుడు దేవుడు చెప్పారు, నా కుమారుడా, నేను నమ్మదగిన దేవుడను. నిన్ను పిలిచిన వానిని, నీకు వాక్కునిచ్చిన వాడిని, నీకు ప్రవచన వాక్యములు బయలుపరిచిన వాడిని, నేను నమ్మకమైన దేవుడను. నీవు కొన్నిసార్లు నమ్మకము తప్పిపోయినా, సోలిపోయినను నేను నమ్మకము లేని వానిగా నడుచుకోనను. నీవు నమ్మకమైన వానిగా లేకపోయినను నేను నమ్మకమైన దేవుడను. అందువలన నా కృప నిన్ను ఆదుకొనును. ఇవన్నీ చూసి సోలిపోకు. ప్రారంభకాలం అలాగే ఉంటుంది. నీవు లెమ్ము, బలపడు, ధైర్యము తెచ్చుకొనమని ఈ వాక్యమును బట్టి దేవుడు నన్ను ఉత్సాహపరిచినారు. ఎందుకంటే నేను అనుకున్నాను, ప్రార్థించుటకు వాక్కును ఇచ్చాను, ప్రార్థించలేకపోతున్నాను. దేవుని సమూహంలో నేను ప్రభు కొరకు అది చేస్తాను, ఇది చేస్తాను అని చెప్పాను, అవి చెయ్యలేకపోతున్నాను. నేను నమ్మకమైన వానిగా ఉన్నాను అని చెప్పి కలత చెందిన వెంటనే చాలా కార్యములలో నేను నమ్మకమును కోల్పోయినందున మనసు నీరసపడిన సందర్భములు ఉన్నవి. అప్పుడే దేవుడు చెప్పాడు, నీవు నమ్మకమైన వానిగా లేకపోయినా నేను నమ్మకమైన దేవుడను. నేను నీకు వాక్కునిచ్చెదను, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, ఆఖరి వరకు నిన్ను నడిపించెదనని వాక్కునిచ్చితిని. నేను నా వాగ్దానములో నమ్మదగిన దేవుడను. అందువలన నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని. నాకు ప్రియమైన వారలారా, దేవుని పిల్లల్లారా, ఏదో ఒక కార్యంలో నాకు సాధ్యము కావుటలేదు అని చెప్పి సోలిపోయి ఉన్నారు. నేనిందులో నమ్మకము లేకుండా పోయానని కలత చెంది ఉన్నారు. దేవుడు చెబుతున్నారు, నా కుమారుడ, నా కుమార్తె, సోలిపోకు. ఒకవేళ నీవు ఇందులో నమ్మకంగా నడుచుకొనుటకు ప్రయత్నం చేశావు, అయితే నీకు సాధ్యం కాలేదు. అయితే నేను నమ్మకమైన దేవుడను. నీకు వాక్కునిచ్చినట్లు నేను నీకు తోడై ఉండెదను. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నీవు సిగ్గుపడున్నట్లుగా విడిచిపెట్టను. ఎందుకంటే నేను నమ్మకమైన దేవుడను అని దేవుడు మిమ్మల్ని చూసి చెబుతున్నారు. నేను ఇన్నేళ్లు సేవా మార్గంలో నేను స్థిరముగా ఉండుటకు ఒకే ఒక కారణము, నన్ను పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు. నేను ఎన్నో కార్యములలో నమ్మదగిన వానిగా లేకపోయినాను, ఆయన నమ్మకమైన దేవునిగా నన్ను కరము పట్టి నడిపించుచున్నారు. దేవుని కరము పట్టుకుని ఇప్పుడే చెప్పండి, దేవా, నేను బలహీనుడైన మనుషుడను, బలహీనురాలను. నేను కొన్ని కార్యములలో నమ్మకము కోల్పోవచున్నాను. అయితే మీరు నమ్మదగిన దేవుడు, నన్ను నడిపించుడు అని చెప్పి చూడండి, చక్కగా నడిపించెదరు. దేవా, మేము కొరత కలిగిన మనుషులము, బలహీనులమైన మనుషులము. దేవా, కొన్ని కార్యములలో నమ్మకము కోల్పోయి నడుచుకుంటున్నాము. అవి మమ్ములను సోలిపోవునట్లు చేయుచున్నవి, కలవరపరుచుచున్నవి. మీరు నమ్మకమైన ఒక దేవుడు. మేము నమ్మదగిన వారిగా లేకపోయినను మీరు నమ్మదగిన వానిగా ఉండి మాకు తోడుగా ఉండి ఆదుకుని బలపరిచి నడిపించుచున్నారు. ఆ ప్రేమకై స్తోత్రములు, స్తోత్రములు. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము. ఆమెన్, ఆమెన్.